అలాగే ఇప్పుడే కాయకొట్టి కర్పూరం వేసి ఈ చక్కనైన దేవతకి నేను సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నా. తర్వాత నీ ప్రజలు చేసిన పుణ్యము దక్కనుగాక. కాయకొట్టి కర్పూరం ఏమది ఏది రథంలో దేవత ఎక్కడైనా పర్వతాలన్న రథం ఏమిటి? ఏమన్నా పుట్టమి నేను నీ వెనకాల ముక్కుంటా ఉంటే ఎంత అహంకారం ఉండవలను మాయమైనచో మన్నించదను. పలు పలువులు అవుతున్నారు ఈ పరిధులంతా. నేను ఎవరైతే వీళ్ళకి తెలుసునో తెలియదు. ఈ మూర్ఖులు తెలియడానికి ఆ రథంలో ఉన్న దేవత ఎవరు ఏమిటి? తల్లిదండ్రులు ఎవరు? ఆ బాల వయసులో వీధులంబడి దింపిన ఆ మాయ దేవత మాయలాడి ఎవరైతే నాకు వెంటనే విచారించుకునేరా. దేవతకి నేను వారిని కాయబట్టి పూజలు చేస్తాను. ఎవరి మీదే? అది ఓలుగుండపరి పట్టణం. పాల్గొండాపురి పట్టణానికి ఎందుకు వచ్చారు బాబు? ఎద్దులకు వచ్చిన వాళ్ళు పోకుండా గమ్మున ఆడాయ ముక్కాల ముక్కుంటే నక్కుండా ఏడుస్తామా మేము? ఆడే ముఖాలు అవును. ఈ పోస్ట్ బాయ్ నాకైతే పాల్గొండ పరిపాలన చేసే కొండమ్మ కుమార్తె చిన్నమ్మ ఓడుగుడ్డుతో నెత్తి నా తోడబుట్టిన చెల్లెలే. నా చెల్లెలకంత సుందరమైన అమ్మాయి ఉన్నదా? పెద్దవాడిని గౌరవించకుండా ఇదేనా తన తల్లిదండ్రులు చెప్పిన తీర్పు? చూసేది ఇప్పుడే నన్ను అవమానం చేసిన మహిళని ఎలా పగ సాధించుకోవాలి? అమ్మ చెప్పిన నీ చిన్న భార్య చెల్లుకొండమ్మ నీకు సత్యం మేనుకోవడాలి కదా. శబాస్. సమయం వరకు అవమానమైన పర్వాలేదు. మాయ శక్తిని చిన్న కొడుకు వెంకటానికి పెత్తనం చేసి తీర్చుకుందుగాక. అప్పుడు కాక నా అవమానం ఇలానే ఉంటుంది. ఇదే చూడు నా చెల్లెల మేడ ఎలా ఉంది? రంగురంగుల అలంకరణతో అలంకరించిన యొక్క మేడ అద్దాల మేడ. నా చెల్లెలు ఈ ఇంటికి ఇచ్చినప్పుడు పెంకిడిల్లు. అవును. మేము ఎక్కడ వెళ్ళినా అదృష్టమే. ఎలా ఉంది ఈ సుందరమైన మేడలో?